హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య స్టడీ సర్కిల్. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దిస్ ఈస్. సో కొన్ని రోజులు కాదు, నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులు. దట్ ఈస్ అబౌట్ ట్రిపుల్ ఐటీ. ఎస్, రియల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ 10th క్లాస్. 10th క్లాస్ కంప్లీట్ అయ్యి నుంచి 10th క్లాస్ నుంచి డైరెక్ట్ గా బీటెక్ అండ్ ఎంటెక్ చేసే అద్భుతమైన అవకాశం ట్రిపుల్ ఐటీ. దానికోసమే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. సో హియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్, అసలు ట్రిపుల్ ఇంకా ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతంలో విలేజ్ ఏరియాల స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ట్రిపుల్ ఐటీ గురించి క్లారిటీ లేదు. నాకు వందల మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళందరికీ క్లారిఫై చేయడం కోసం ఈ అద్భుతమైన వీడియో చేస్తున్నాను. అసలు మనం ఇందులో ఏం డిస్కస్ చేస్తామంటే, అసలు వాట్ ఈస్ ట్రిపుల్ ఐటీ, అసలు ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, టు హూమ్, అసలు ఎవరికి అది ట్రిపుల్ ఐటీ, ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, ఎవరికి, అండ్ కోర్సెస్. ట్రిపుల్ ఐటీ అయితే అందులో ఏ కోర్సెస్ ఉంటాయి అండ్ హౌ టు అప్లై, ఆ కోర్సెస్ కోసం మనం ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ఎలా జరుగుతుంది. ఓకేనండి, వాట్ ఈస్ ట్రిపుల్ ఐటీ అండ్ ఈ ట్రిపుల్ ఐటీ ఎవరి కోసము అండ్ అది ఏ కోర్సెస్ ఉంటాయి ట్రిపుల్ ఐటీలో, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి, అప్లై చేసింది ఎలా సెలక్షన్ జరుగుద్ది. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ఆర్డర్ లో చక్కగా డిస్కస్ చేద్దాం. అయితే వాట్ ఈస్ ట్రిపుల్ ఐటీ అంటే, ట్రిపుల్ ఐటీ అంటే ఇదిగో 6 years ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ ని మనం ట్రిపుల్ ఐటీ కాలేజెస్ లో జరుగుతున్నారు. కానీ అందులో మెన్షన్ చేయలేదు. మీకు నోటిఫికేషన్ 8 pages ఉంది. అది కలెక్ట్ చేసి ఆల్రెడీ మీకు చక్కగా లింక్ తో పాటుగా మన గ్రూప్ లో పెట్టాను. అయితే ఇక్కడ 6 years కాదండి, 2 years యాడ్ అవుతుంది. 8 years ఇంజనీరింగ్ కోర్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచే కంటిన్యూ అవుతుంది ఇది. సో ఇది నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు, కానీ కరెక్ట్. ఎంటెక్ కూడా అక్కడే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 77 members సెలెక్ట్ అయ్యారు. బట్ 4 campuses లో లేదు. ఆంధ్ర తెలంగాణలో 5 campuses ఉన్నాయి. బాసరా ఒకటి, దట్ ఈస్ బిలాంగ్స్ టు తెలంగాణ. నౌ 4 campuses ఇన్ ఆంధ్ర, నూజివీడు, ఆర్కే వ్యాలీ అండ్ ఒంగోలు అండ్ శ్రీకాకుళం. ఇవి తెలుసు మీకు, 4 campuses. ఈ 4 campuses లో ఇప్పుడు జరుగుతుంది. బాసరా అయిపోయింది, ఇప్పుడు 4 campuses ఆంధ్రాలో జరుగుతుంది. దానికి ఆంధ్ర అండ్ తెలంగాణ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ నేను చెప్తాను. అయితే ఈ 2 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇది 2 years ని 2 years పియూసి అంటామండి. 2 years పియూసి అండ్ 4 years బీటెక్. దిస్ ఈస్ బీటెక్ అండి, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, అండ్ 2 years ఎంటెక్. సో టోటల్ 8 years. ఈ 2 years అనేది ప్రజెంట్ 2 campuses లోనే ఉంది. దట్ ఈస్ నూజివీడు అండ్ ఆర్కే వ్యాలీ 2 campuses మాత్రమే. ఎంటెక్ కూడా లాస్ట్ ఇయర్ నుంచే పర్మిషన్ వచ్చింది. సో కంపల్సరీ మీ బ్యాచ్ కి ఎంటెక్ కూడా ఫ్రీ. అంటే ఇప్పుడు 8 years నోటిఫికేషన్ లో ఎంటెక్ మెన్షన్ చేయలేదు, కానీ ఉంది. నేను లాస్ట్ ఇయర్ చూసి చెప్తున్నాను. మన పిల్లలు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని క్యాంపస్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. రైట్, దిస్ ఈస్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అప్ టు ఎంటెక్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఏంటి అసలు ఈ వాట్ అబౌట్ ట్రిపుల్ ఐటీ డిస్కస్ చేసాము. అయితే ఈ 2 years ఏం చెప్తారు, ఈ 4 years ఏం చెప్తారు, ఈ 2 years ఏం చెప్తారు, మనం సింపుల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 2 years మనం అసలు కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు అందులో ఏముంటుందో తెలుసుకోకుండా జాయిన్ అయితే దండ కదా, అందుకనే చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో 2 years ని పియూసి అంటారు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటాం. పియూసి ప్రీ అంటే ఏంటి, ఇంటర్మీడియట్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. 10th క్లాస్ అయిన తర్వాత 2 years చదివేదాన్ని మనం ఇంటర్మీడియట్ అంటాం. దట్ ఈస్ పియూసి పిలుస్తారు. అయితే పియూసి అయిన తర్వాత 4 years బీటెక్, డైరెక్ట్ గా ప్రమోట్ అవుతావు. నో నీడ్ టు రైట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. కానీ మీరు పేజ్ నెంబర్ 8 చూడండి అన్న. పేజ్ నెంబర్ 8 లాస్ట్ లో బోల్డ్ లెటర్స్ అని ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు. అందరూ చదవాలి, అది మీరు చదవాలి. నేను మొత్తం 8 pages చదివి మీకు చెప్తున్నా. 8 అందులో ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు, అది చదవాలి మీరు. ఎలా అప్లై చేయాలి అని అప్లై చేస్తే కూర్చుంటారు అంతే, అది కాదు. అది కూడా తప్పకుండా మీరు చదవాలి. కాబట్టి 8 pages చదివి క్లియర్ గా చెప్తున్నాను. అక్కడ ఏమి ఇచ్చారంటే, ఈ 2 years అయిపోయిన తర్వాత 4 years బీటెక్ లో ప్రమోట్ చేస్తాము, బ్యాక్ బేస్డ్ ఆన్ పియూసి మెరిట్ అని ఇచ్చారు. చాలా క్లియర్ గా పెద్ద బోల్డ్ లెటర్లు ఇచ్చారు, చదవాలి అందరూ. ఓకేనా, అక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఒక పాయింట్ ఏంటంటే, ఈ 2 years అయిపోయిన తర్వాత మీకు ట్రిపుల్ ఐటీ నచ్చలేదు, యూ కెన్ లీవ్. నువ్వు రూపాయి ఫైన్ కట్ట అవసరం లేదు. నువ్వు బయటకు వచ్చేయాలంటే 2 years అయిన బయటకు వచ్చి నీకు నచ్చిన చోట చదువుకోవచ్చు. దిస్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ లా ట్రీట్ చేస్తారు. ఓకే, తర్వాత బీటెక్ లోకి వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ 2 years అయిపోయిన తర్వాత ఇందులో కోర్సెస్ చెప్తారు. ఈ 2 years అయిన తర్వాత బీటెక్ లోకి ప్రమోట్ చేస్తారు, కానీ బేస్డ్ ఆన్ పియూసి మెరిట్.
మెరిట్ మీదే చేస్తారు. అయితే ఏ మెరిట్ మాస్టారు అని చెప్తారు, ఓకేనా. పియూసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెరిట్ మీద మాత్రమే బీటెక్ లో సీట్ ఇస్తారు. ఆ సీట్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి, అసలు బీటెక్ లో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ చెప్తాను. అయితే పియూసీలో కోర్సెస్ ఏంటంటే సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, ఐటీ అండ్ బయాలజీ. ఇది న్యూ అండి, ఇప్పుడే వచ్చింది. లాస్ట్ ఇయర్ వరకు బయాలజీ లేదు. ఇప్పుడు కంపల్సరీ పియూసీ చదివే ప్రతి పిల్లవాడు బయాలజీ చదవాలి. కానీ కష్టపడద్దు, జస్ట్ పాస్ మార్క్. బేసిక్ బయాలజీ అన్నమాట, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్. అండ్ ఇది జస్ట్ పాస్ అయితే చాలు. ఈ మార్క్స్ ఈ ప్రమోట్ చేసేటప్పుడు యాడ్ చేయరు, చాలా క్లియర్ ఇచ్చారు. ఇందులో నేను చూసే చెప్తున్నా, సొంతంగా చెప్పట్లా. 8 పేజెస్ చదివి మీకోసం చెప్తున్నా. ఇది పాస్ అయితే చాలు బయాలజీ. అయితే ఈ మెరిట్ అనేది ఎలా తీస్తారంటే చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ మెరిట్ అండ్ ఇంగ్లీష్ మెరిట్ కూడా తీసుకుంటారన్నమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ మెరిట్ తీసుకుని దాని ప్రకారమే నీకు బీటెక్ ఇస్తారు. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర చదివి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రిపుల్ చదువుతారు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనం క్లాసులు చెప్తున్నాం. PUC 1, PUC 2 అయ్యే వరకు అందరికి ఎక్సలెంట్ మొన్న సెమ్ 1 అయిపోయింది, మిడ్ 1 అయిపోయింది, ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి, అందరికి వస్తాయి. ఇప్పుడు మీరు కూడా మన దగ్గర 10th క్లాస్ చదువుకుని ట్రిపుల్ సెలెక్ట్ అయ్యే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడే నేను ఆల్రెడీ ట్రిపుల్ స్టార్ట్ చేసేసి, ఇప్పుడు మీరు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్, అక్టోబర్ లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇచ్చారు నోటిఫికేషన్ లో. అప్పటి వరకు ఏం చేస్తావు, నేను మిడ్ 1 సెమిస్టర్ సిలబస్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను, జరుగుతుంది. మీరు కూడా చదువుకోవాలా. చక్కగా వెబ్సైట్ లో పెట్టారు మొత్తం ట్రిపుల్ లో ఏదైతే చెప్తారో అదే మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ గా వెబ్సైట్ లో ఉంది. అదే మెటీరియల్ తీసిన మన పిల్లలు చెప్తున్నాను, హ్యాపీగా చదువుకుంటున్నారు. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ ఎక్సలెంట్లు వస్తున్నాయి. ఊరికే ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఎవడో గొప్పడు కాదు, ఇక్కడ ఎవడో కష్టపడి చదివితే వాడికి ఎక్సలెంట్, వాడికి కావాల్సిన సీట్ వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ ఈస్ ట్రిపుల్ ఐటీ. ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, ఆ కోర్సెస్ ఈ 8 years. ఎంటెక్ అనేది ఇక్కడ కూడా మెరిట్ బేస్ మీదే. ఈ బీటెక్ వరకు చదివి 6 years మెరిట్ బేస్ చేసుకుని ఈ 2 years బీటెక్ కి ఎంటెక్ కి సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఓన్లీ 77 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఓకేనా. నెక్స్ట్ విషయం నెక్స్ట్ చెప్తాం. రైట్ మై డియర్స్, సో ఫస్ట్ 2 years పియూసీ కోర్సెస్ అయిపోయిన తర్వాత, పియూసీ అంటే చెప్పిన ఏవో సబ్జెక్ట్స్ కూడా చెప్పేశాను. ఈ సంవత్సరం బయాలజీ కంపల్సరీ చేశారు. ఇకపోతే నెక్స్ట్ 4 years దట్ ఈస్ బీటెక్. బయట పిల్లలు అయితే ఇంటర్మీడియట్ చదివిన పిల్లవాడు ఎంసెట్ గానీ జేఈ గానీ రాయాలి, అందులో ర్యాంక్ వస్తేనే బీటెక్. వీడికి అసలు ఈ అబ్బాయికి ఈ పిల్లలకి ఆ బాధ లేదు, అసలు నో నీడ్ రైట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, బట్ పియూసీ మెరిట్ రావాలి, తప్పకుండా పియూసీ మెరిట్ రావాలి. అంత చాలా మంది పిల్లలు నెగ్లెక్ట్ చేసేస్తారంటే చదవరు, అందుకే పాపం. సరే అవన్నీ తర్వాత డిస్కస్. ఇక కోర్సెస్, ఏ కోర్సెస్ ఉంటాయి బీటెక్ లో అనేది చూడండి. ఆల్రెడీ జనరల్ గా బయట ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేటివ్ ఇంజనీరింగ్, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లియర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 2 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జికల్, ఇవన్నీ ఈ 2 ఓన్లీ నూజువీడ్ అండ్ ఆర్కే వ్యాలీలో మాత్రమే ఉన్నాయి. ఆ 2 క్యాంపస్లో మాత్రమే ఉన్నాయి. ఎంటెక్ కూడా ఈ 2 క్యాంపస్లకే పర్మిషన్ వచ్చింది. నూజువీడ్, ఆర్కే వ్యాలీ, ఎంటెక్ కూడా ఈ 2 క్యాంపస్లకే పర్మిషన్ వచ్చింది. ఎంటెక్ కూడా మీరు కండక్ట్ చేసుకోవచ్చు అని. తర్వాత రిమైనింగ్ క్యాంపస్ కూడా వస్తుంది, కంగారు లేదు. వాటికి ఇంకా ఓల్డ్ బిల్డింగ్ లేవు కాబట్టి అలా వాటికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎంటెక్ ఇవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ 2 కోర్సెస్ ఇక్కడే ఎందుకు ఇచ్చారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ కూడా ఈ 2 క్యాంపస్లకి ఎందుకు ఇచ్చారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకుని ఇచ్చారు అనమాట. సో దీస్ ఆర్ అబౌట్ కోర్సెస్. నెక్స్ట్ టు హోమ్, ఎవరికి కోర్సెస్ ఎవరికి అనేది మన డిస్కస్. ఎవరికి అంటే ఎవరికైనా 10th క్లాస్ కంప్లీట్ అయినా, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ 2022లో కంప్లీట్ అయిన పిల్లలకు మాత్రమే. స్టేట్ బోర్డ్ కానీ, స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్సి ఎవరైనా ఈ 3 కోర్సెస్ ఎవరైనా సరే, ఏపీ అండ్ అదర్ ఏపీ స్టేట్స్ ఆల్సో, ఏపీలో చదివే పిల్లలు కానీ, తెలంగాణ ఏపీలో చదివే 10th క్లాస్ స్టూడెంట్స్, తెలంగాణ చదివే 10th క్లాస్ స్టూడెంట్స్, ఎనీ స్టేట్స్ లో చదివిన వాళ్ళకి 5% ఇస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ,
ఎనీ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తమిళనాడు ఎవరైనా అదర్ దాన్ అవర్ స్టేట్స్ అప్లై. దానికి 5% సీట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకేనా, 5% సీట్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2022 ఈ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలే, కానీ అట్ ఏ టైం పాస్ అవ్వాలి. సప్లిమెంటరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఈ సంవత్సరం మాత్రం 10th క్లాస్ మొన్న మిస్ అయ్యారు, సప్లిమెంటరీ పెట్టారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ ఒక్క సంవత్సరానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అలాగా అంటే సప్లిమెంటరీ పిల్లలు కూడా రాసుకోవచ్చు ఓన్లీ ఈ సంవత్సరం. సారీ, రాసుకోవడం కాదు, అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ లేదు. 2020-21 అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. ఈ సంవత్సరం డైరెక్ట్ మెరిట్ అది కూడా ఎట్ ఏ టైం పాస్ అయిన పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ సంవత్సరం మాత్రమే సప్లిమెంటరీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఓకేనా, దీస్ ఆర్ అబౌట్ కోర్సెస్. అండ్ ఈ రిమైనింగ్ అన్ని క్యాంపస్లో ఉన్నాయి, అన్ని క్యాంపస్లో. బట్ ఈ 2 కోర్సెస్ మాత్రం నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో. ఆర్కే వ్యాలీ అంటే కడప, నూజివీడు అంటే తెలుసు కదా, అది 2 క్యాంపస్ లో ఉన్నాయి. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి? కోర్సెస్ అయిపోయింది. ఎవరు అప్లై చేసుకోవచ్చు కోర్సెస్, హౌ టు అప్లై అండ్ ఎప్పుడు ఎవరు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే మై డియర్స్, ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై. ఎస్, అప్లై ఆన్లైన్ లో అప్లై చేస్తాం. అది ఆన్లైన్ లో అప్లై చేస్తున్నాం. అదే ఏపీ ఆన్లైన్ కానీ లేదా మీ సేవ కానీ అప్లై చేయొచ్చు. రూపీస్ 250 రూపీస్ మాత్రమే, 250 రూపీస్. అండ్ బట్ రిజర్వేషన్ విద్యార్థులకు మాత్రం 150 రూపీస్, 100 రూపీస్ డిఫరెన్స్. అయితే 85% లోకల్ సీట్, 85% మొత్తం 4,400 కదా, 4,400 సీట్స్ లో 84% సీట్స్ ఆఫ్ ఫర్ లోకల్ అండ్ 15% ఓపెన్ అంటే ఈ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ ఇస్తారు. దట్ ఈస్ అప్రాక్సిమేట్ గా 600 సీట్స్ ఉంటాయి. అందులోనే తెలంగాణ విద్యార్థులకి ఉంటుంది అనమాట. అందులో పోటీ పడాలి తెలంగాణ విద్యార్థులు. అయితే 4% ఇక్కడ ఒక విషయం ఏంటంటే కన్నా, బాసర త్రిపుల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు, మన ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. ఏమని? 4% మార్క్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 4% మార్క్స్ అంటే 100 కి 4% 4 మార్క్స్ అనుకోండి. 4 మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అంటే 6 సబ్జెక్ట్ 6 4 24 మార్క్స్. 24 మార్క్స్ యాడ్ చేస్తారు. ఎవరికి? ఆల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. అయితే బాసర త్రిపుల్ ఐటీ ఏమన్నారంటే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నారు. కానీ మన మెటీరియల్ ఆంధ్ర నోటిఫికేషన్ లో నాన్ రెసిడెన్షియల్ ఏమి ఇవ్వలేదు, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నారు అంతే. మరి అది నాకు తెలిసి అందరికీ యాడ్ చేస్తారు అనుకుంటున్నాను. 74 ఫర్ ఎగ్జాంపుల్ మీకు 560 వచ్చాయనుకోండి, 560 మార్క్స్ వచ్చాయనుకోండి, దానికి 24 యాడ్ చేస్తారు. 24 మార్క్స్ 4% అంటే సో 584 మార్క్స్. దీని బేసిస్ కి ఆలోచిస్తారు. అండ్ అమ్మాయిలకి గోల్స్ కి మాత్రం స్పెషల్ రిజర్వేషన్ ఉంది. 33 1/3% ఫ్లాట్ రిజర్వేషన్ అన్నారు. ఫ్లాట్ రిజర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఓసీ ఓపెన్ కేటగిరీలో 700 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 700 సీట్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఈ 700 సీట్స్ లో 33 1/3% ఓపెన్ గోల్స్ కి ఇచ్చేస్తారు. గోల్స్ అందరికి, ఓపెన్ గోల్స్ అందరికి ఇచ్చేసిన తర్వాత లేదా ఒక 400 సీట్స్ లేదా ఒక 300 సీట్స్ అనుకుందాం. అంటే అప్రాక్సిమేట్ గా 300 సీట్స్ ఎస్సీ విద్యార్థులు ఉన్నాయనుకోండి. ఈ 300 సీట్స్ లో ఎస్సీ గోల్స్ అందరికి ముందు ఇచ్చేస్తారు. 33% సీట్స్ తీసుకుని అందులో ఎస్సీ గోల్స్ కి ఇచ్చేసి రిమైనింగ్ సీట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇస్తారు. అది 33 1/3 ఫ్లాట్ రిజర్వేషన్ అని చెప్పాడు. అదే అనమాట కేరళ. ఓకేనా, రైట్. దిస్ ఈస్ ద అబౌట్ ఏంటి ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లై అయితే డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలని చూద్దాం. ఓకేనా, ఆన్లైన్ అప్లై చేయాలి, డేట్ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, ఏ రోజు అప్లై చేయాలి, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మీకు డీటెయిల్డ్ గా డేట్స్ ఇస్తాను. దిస్ ఈస్ అబౌట్. ఓకేనా, ఇది మాత్రం మెన్షన్ చేయలే. గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ తెలంగాణ బాసర మాత్రం నాన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాయి. అంటే హాస్టల్స్ లేని వాళ్ళకి మాత్రమే. హాస్టల్లో చదివిన పిల్లవాడికి, గవర్నమెంట్ హాస్టల్ చదివిన పిల్లవాడికి ఈ 0.4 అంటే 24 మార్క్స్ యాడ్ చేయలేదు బాసరలో చెప్పాడు. కానీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవ్వలేదు. మరి చూద్దాం, యాడ్ చేస్తారనుకున్నా అందరికి. హాస్టల్ చదివిన పిల్లలు కూడా యాడ్ చేస్తారనుకుంటున్నారు. అది ఒకసారి చదవాలి, మీరు డాక్యుమెంట్స్ పంపించాలి, మీరు చదవాలి. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్. ఇప్పుడు డేట్స్ చెప్తాను, ఎప్పుడు లోపు అప్లై చేయాలో చూద్దాం. నెక్స్ట్ మై డియర్స్, డాక్యుమెంట్స్. మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలానే
మనం అక్కడికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఓకేనా, నేను మీకు 2 months బ్యాక్ చెప్పాను భాష త్రిపుల్ టైంలో 3 sets తీసుకోండి డాక్యుమెంట్స్ అన్ని, 3 sets తీసుకోండి అని ఎప్పుడో చెప్పాను. ఈ రోజు చాలా క్లియర్ గా ఇందులో 3 sets ఆఫ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అని మనకి ఇందులో ఇచ్చున్నారు. ఓకేనా, ఈ 8 pages మీరు చదవాలి, నేను చెప్పేసాను కదా, ఒకసారి అలా చూడండి. ఈ 3 sets ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి. ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఏదిస్తే అది, ఇప్పుడు సార్ నాకు మార్క్ లిస్ట్ ఇంకా రాలేదు అలా చెప్పొద్దు. నీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మీ 10th క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ మార్క్స్ మేమో మార్క్ షీట్ ఏదో ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ తెలిసింది. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరెవరికి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉంటుంది. సర్టిఫికేట్ తప్పకుండా జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అకాడమిక్ షీట్ లో ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఒక పేరు ఉండకూడదు. బీ కేర్ఫుల్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని నీకు రిజర్వేషన్ ఇస్తారు. రిజర్వేషన్ ఓకేనా, తర్వాత రిజర్వేషన్ కావచ్చు, లేదంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని చూడండి. ఇక్కడ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ విద్యార్థులకి, మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇక్కడ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఓసీ విద్యార్థులకి ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఇప్పుడులో లేటెస్ట్, ఫస్ట్ లో లేదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఓసీ అంటే మీకు తెలుసు, బ్రాహ్మిన్స్ కావచ్చు, మీకు తెలుసు చెప్పవసరం లేదు, బ్రాహ్మిన్స్, రాజులు అండ్ వైశ్యస్ అలా అందరు ఓసీ విద్యార్థులు. ఆ విద్యార్థులకి వాళ్ళలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వీకర్ గా ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఇచ్చారు. అది ఎంత అనుకుంటున్నారు, వాళ్ళకి మీకు డాక్యుమెంట్ ఇచ్చారు. తర్వాత సర్టిఫికేట్స్ ఇది ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళు, ఇది కూడా మీరు తీసుకోవాలి. అదర్స్ ఇది డాక్యుమెంట్స్ ఇవ్వలేదు కానీ అదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ విద్యార్థి ఉన్నాడు, వీడికి ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, దాంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. డాక్యుమెంట్స్ లో వాళ్ళు మర్చిపోయి ఉంటారు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నీకు అసలు స్కాలర్షిప్ ఎలా ఇస్తాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇందులో ఇవ్వలేదు కదా, నేను తీసుకెళ్ళండి వదలదు, ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకో. ఓసీ విద్యార్థులకి ఈడబ్ల్యూఎస్ఏ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇదే క్యాస్ట్, వీళ్ళకి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరంలా, ఈడబ్ల్యూఎస్ లోనే వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ తో ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు 2.5 lakhs అని ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి తెలుసు ఎంత ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎంత లోపు ఉండాలి, 2.5 lakhs per annum. పేరెంట్ ఇన్కమ్, స్టూడెంట్ ఇన్కమ్ ఉంటుంది. నాకు మెసేజ్, సార్ స్టూడెంట్ ఇన్కమా పేరెంట్ ఇన్కమా, పిచ్చి క్వశ్చన్. స్టూడెంట్ ఇన్కమ్ ఉంటుంది కదా, రైట్. ఓకే, ఇది లేటెస్ట్ ఇన్కమ్. తర్వాత పిహెచ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అలాగే క్యాప్, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. ఈ సర్టిఫికేట్స్ తప్పకుండా, అంటే ఇది అందరికీ ఉండవు, ఎవరికి ఉంటే అవి ఓకేనా ఉన్నవాళ్ళు. ఇవి కంపల్సరీ, ఈ 3 కంపల్సరీ ఉంటాయి. తర్వాత ఇవి ఉన్న వాళ్ళకి ఇది అవసరంలా కదా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఈడబ్ల్యూఎస్ ఉండదు, అలాగే ఓసీ విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ ఉంటుంది. రైట్, ఓకే. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ 3 sets ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఎప్పుడు బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ లో ఇచ్చారు. అవి ఇప్పుడు మెన్షన్ చేస్తా చూడండి, బోర్డు మీద రాస్తాను. తర్వాత ఫీ గురించి కూడా చెప్తాను. రైట్ మై డియర్, సో అప్లికేషన్స్ అప్లై ఫర్, ఇక్కడ నుంచి ఎప్పుడు అప్లై చేయాలి, ఎవరెప్పుడు కౌన్సిలింగ్ జరుగుద్ది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఒకసారి చూడండి. సో అప్లై ఫ్రమ్ 30th అంటే ఈ రోజు ఆగస్ట్ 30th అండ్ మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయింది అప్లికేషన్. అండ్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 19th వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఓకేనా, దిస్ ఇస్ ద వెబ్సైట్. రైట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ. 4 స్పెషల్ కేటగిరీస్ అంటే ఫస్ట్ ముందు వాళ్ళకే జరుగుతాయి. అప్పుడు ఎప్పుడు చాలా క్లియర్ గా ఇచ్చారు చూడండి. క్యాప్, ఆర్మీ బ్యాక్గ్రౌండ్, డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ 27th అండ్ 28th చాలా క్లియర్ గా ఇచ్చారు. అండ్ స్పోర్ట్స్ 27th అండ్ 28th, 29th, 30th కూడా. స్పోర్ట్స్ అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి. అండ్ పిహెచ్, ఫిజికల్ ఛాలెంజ్ ఓన్లీ 28th. తర్వాత ఎన్సీసీ 28th to 30th, 28th, 29th, 30th ఈ 3 days లో మీకు ఇస్తారు. ఆ 3 days లో మనం వీరందరికి 4 కేటగిరీస్ నూజివీడులోనే చాలా జాగ్రత్త చూడాలి. లాస్ట్ ఇయర్ పాపం ఒకరికొకరు ఏ క్యాంపస్ అంటే ఆ క్యాంపస్ కి వెళ్ళిపోయారు. నాకు ఆర్కే వ్యాలీని చెప్పి ఆర్కే వ్యాలీకి వెళ్ళారు. అలా కుదరదు. వీళ్ళు ఎక్కడ వెరిఫికేషన్ చేస్తారంటారో ఆ క్యాంపస్ కి వెళ్ళాలి. మీరు ఏ క్యాంపస్ లో జాయిన్ అవుతారో అక్కడికి వెళ్ళాల్సిన వెరిఫికేషన్ కౌన్సిలింగ్ మాత్రం వీళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఇదిగో ఈ 4 కేటగిరీ వాళ్ళు ఆర్జీ కేటగిరీ వెళ్ళాలి.
తర్వాత ఆల్ కేటగిరీస్ 19th లోపు అప్లై అయిపోతే ఇది లిస్ట్ ఇచ్చేస్తారు. ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ 29th సెప్టెంబర్ 19th లోపు అప్లికేషన్ అయిపోతుంది. అండ్ 29th 10 days తర్వాత లిస్ట్ పెడతా అన్నారు. అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ కాకుండా రిమైనింగ్ అందరికీ అనమాట. 29th లిస్ట్ పెడతారు. అయితే రిమైనింగ్ వీళ్ళకి చూడాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ రిమైనింగ్ అందరికి, లోకల్ కేటగిరీ అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, తెలంగాణ విద్యార్థులు అందరికి చూడండి. నూజివీడు, ఆర్కే వ్యాలీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ పెడతారు కదా. ఈ లిస్ట్ పెట్టినప్పుడు ఈ లిస్ట్ లోనే నీకు ఉంటుంది ఎప్పుడు రావాలి అనేది. నీకు ఒక లెటర్ కూడా వస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది. అందులో నువ్వు ఎప్పుడు రావాలి కూడా ఉంటుంది, కంగారు పడే అవసరంలా. బట్ నూజివీడు, ఆర్కే వ్యాలీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూడండి 12th and 13th ఎక్కడ ఆ క్యాంపస్ లోనే. వాళ్ళు చాలా క్లియర్ గా ఇచ్చున్నారు ఇందులో. ఆ క్యాంపస్ లోనే నూజివీడు వాళ్ళకి, ఆర్కే వ్యాలీ వాళ్ళకి అదే క్యాంపస్. నూజివీడు వాళ్ళకి నూజివీడు క్యాంపస్ లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆర్కే వ్యాలీ వాళ్ళకి ఆర్కే వ్యాలీ వాళ్ళు నీకు ఆల్రెడీ లెటర్ వస్తుంది, అందులో చాలా క్లియర్ ఇస్తారు, కంగారు పడే అవసరం. అయితే శ్రీకాకుళం విద్యార్థులకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీకాకుళం, ఒంగోలు వాళ్ళు పాప శ్రీకాకుళం వెళ్ళిపోతున్నారు, వెళ్ళవసరం లేదు. శ్రీకాకుళం విద్యార్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 14th 15th జరుగుద్ది. ఇక్కడ 12th 13 అయిన తర్వాత 14th 15th 2 రోజులు జరుగుద్ది. ఎవరు ఎప్పుడు రావాలో కూడా డాక్యుమెంట్స్ ఇస్తాడు. అది నేను మన గ్రూప్ లో పెడతాను. మన గ్రూప్ చూస్తున్నట్టు కింద డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంది. అన్ని ఇన్ఫర్మేషన్ మన గ్రూప్ లో పెట్టారు. ఓకే రైట్. శ్రీకాకుళం విద్యార్థులు అడ్మిషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? నూజివీడులోనే. శ్రీకాకుళం వెళ్ళవసరం లేదు, నూజివీడులోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అడ్మిషన్స్ అన్ని అక్కడే జరుగుతాయి. తర్వాత జాయినింగ్ శ్రీకాకుళం వెళ్తావు. అయితే శ్రీకాకుళం వాళ్ళకి తర్వాత ఒంగోలు విద్యార్థులకి ఎక్కడ జరుగుతాయి? ఆర్కే వ్యాలీలో జరుగుతాయి. ఎప్పుడు? 14th 15th సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. మర్చిపోయిపోము. ఇక్కడ కానీ అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు, ఇబ్బంది పడొద్దు. చాలా క్లియర్ గా ఇచ్చున్నారు, చూసుకోండి ఒకసారి. మీ లెటర్ లో కూడా వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది అండ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ లో చాలా క్లియర్ గా వెన్యూ కూడా ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెన్యూ అని ఇస్తాను, అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఈ లోపు అప్లై చేసుకోవాలి, ఈ డేట్ లోపు. సో మీకు క్లాసెస్ మాత్రం 17 ఇప్పుడు జరుగుతాయి. ఏం చేస్తావు అప్పుడు దాకా? ఏం చేస్తావు? 1 month 20 days ఉంది, నెల 20 రోజులు, 50 days, 50 రోజులు ఏం చేస్తావు? తినేసి ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటావా? ఫుడ్ అమ్మ నాన్న పట్టుకొచ్చి పెడుతుంటాయి, తినేసి 50 రోజులు 3 పూట్ల 4 పూట్ల తినేసి. డోంట్ వేస్ట్ ద టైం. ఈ 50 days అద్భుతంగా మాక్సిమం ఈ 50 days లో మాక్సిమం సెమీ సిలబస్ కూడా ఫినిష్ చేసేస్తాను నేను. సెమ్ సిలబస్ మిడ్ 1 అండ్ సెమ్ సిలబస్ కూడా మాక్సిమం ఫినిష్ చేస్తాను. ఇవి చక్కగా అన్ని క్యాంపస్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు కనీసం ఆల్రెడీ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ లో సిలబస్ కూడా మిట్టలు కూడా మొత్తం పెట్టున్నారు. నేనైతే కంప్లీట్ నోట్స్ పెట్టున్నాను. చక్కగా అవి ఉపయోగించుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 10 రోజులు. మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ 12వ తారీఖు నుంచి వాళ్ళకి. లాస్ట్ ఎగ్జామ్ సెమ్ అయిపోయింది. సెమ్ మిడ్ 1 సెమ్ 1 లాస్ట్ మంత్ అయింది. ఇప్పుడు మళ్ళీ 12th నుంచి మిడ్ 2 సెమ్ 2 అయిపోతుంది. అసలు గ్యాప్ ఉండదు. వెంటనే సిలబస్ చెప్పడం, ఎందుకంటే మరి అకాడమిక్ ఇది వేస్ట్ అయిపోతుందని ఫాస్ట్ గా పెట్టేస్తారు. అందుకోసమే నేను ముందుగా మీరు క్యాంపస్కి వెళ్ళక ముందు మన పిల్లలందరికీ క్లాసులు చెప్తున్నాను. మీరు కావాలంటే ఉపయోగించుకోండి. ఓకేనా? మీరు కూడా ముందు చదువుకుని అలా టైం వేస్ట్ 50 రోజులు ఏం చేస్తావు? 50 రోజుల్లో మిడ్ 1 సెమ్ 1 సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. హ్యాపీగా ఉపయోగించుకోండి. చదువుకోవాలి నువ్వు కూడా ఇంటి దగ్గరికి వచ్చాను. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. తప్పకుండా ఎవరికైతే అవసరం వాళ్ళకి పంపించండి. 8 సంవత్సరాలు, ఇప్పటి వరకు 6 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు 8 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్. ఎంటెక్ వరకు అంటే ఎంత అద్భుతం అండి. సో ఎంటెక్ ఈ 2 క్యాంపస్లకు వచ్చింది. నూజివీడు, ఆర్కే వ్యాలీ వాళ్ళకి ఈ క్యాంపస్ లో కూడా వచ్చేస్తుంది మీరు బీటెక్ అయ్యేసరికి. ఓకేనా? దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. మ్యాక్సిమం ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇది షేర్ చేయండి. అద్భుతం. పాపం చాలా మంది పిల్లలకి తెలియక మిస్ అయిపోతున్నారు. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీ షుడ్ సెండ్ టు అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.